సింగపూర్ వాళ్ళు మళ్ళీ వచ్చారు, అమరావతి చూసుకున్నారు. ఒకప్పుడు వాళ్ళకు 1600 ఎకరాలు ఏమో స్థలం ఇస్తే వాళ్ళు దాంట్లో స్టార్టప్లు పెట్టి అది డెవలప్ అయ్యాక ఇంత ఇస్తామన్నారు. మళ్ళీ ఆ బ్యాచ్ వస్తున్నారు. అక్కడేదో సింగపూర్ కన్స్ట్రక్షను ఇట్లాంటిది అప్పట్లో చేసినటువంటి 2014-19 సింగపూర్ వాళ్ళ వలన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. అక్కడ ధనవంతులు సంపాదించుకోవడానికి మనం ఉపయోగపడతాం తప్పించి మనకి 10 పైసలు ఒరిగేది లేదు. వాళ్ళ వల్ల ఒక్క ఓటు రాదు, ఉన్నది పోవడం తప్పించి వాళ్ళు సాధించి పెట్టేది ఏమీ లేదు. సింగపూర్ అనేటటువంటిది ఒక మధ్యవర్తిత్వ దేశం. ఏ దేశానికి ఏం కావాలో అది ఎక్కడుందో చూసి వాళ్ళిద్దరి మధ్యన అనుసంధానించేటటువంటి ఒక మధ్యవర్తిత్వ దేశం. వాళ్ళ దేశంలో నిర్మాణాలు కూడా వాళ్ళ వల్ల కాదు. చైనా వాడు కడతాడు, లేకపోతే మలేషియా వాడు కడతాడు. మళ్ళీ సింగపూర్ వాళ్ళని తెచ్చి నెత్తిని పెట్టుకోవద్దు. వాళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళు స్టార్టప్ కంపెనీలు తెస్తారా, పంపించమనండి. మనకి వాళ్ళ చేతికి ఇవ్వడం ఎందుకు మన భూమి? వాళ్ళ నెత్తినికి ఎందుకు వాళ్ళ చేతికి మన ఆస్తులన్నీ ఇచ్చేసుకోవడం ఎందుకు? ఖచ్చితంగా ఇక్కడికి ఎవరినైనా ఇండస్ట్రీస్ని తెస్తారా, తెమ్మనండి. అవసరమైతే దానికి కమిషన్ ఇవ్వండి, 1% 2%. ఆ విధమైన రూట్ కరెక్ట్. కానీ సింగపూర్ వాళ్ళకి మళ్ళీ తీసుకెళ్ళి పాత పద్ధతులు తీసుకెళ్లకుండా ఉంచుకోవడం ప్రభుత్వానికి అవసరం. మయన్మార్లో కాల్పుల తాత్కాలిక విరమణ జరిగింది. ఎవరికెవరికి కాల్పులు? మయన్మార్కి ఇంకెవరికి కాల్పులు ఉన్నాయి? పొరుగునున్నది మనం, లేకపోతే పాకిస్తాన్. వాళ్ళతోనంటే కాదు. అక్కడున్న వాళ్ళ దృష్టిలో తీవ్రవాద సంస్థలు, బట్ మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజా పోరాట సంస్థ లైక్ మన దేశంలో నక్సలైట్ల టైప్ వాళ్ళకి మధ్య జరుగుతున్న కాల్పులు తాత్కాలికంగా ఆపేశారు. ఎందుకయ్యా అంటే సైన్యం వల్ల కావట్లేదు. అక్కడ ఏది భూకంపం వచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం సైన్యం వల్ల కావట్లా. ఆ మృతదేహాలు తరలించడం కానీ అంత్యక్రియలు చేయడం కానీ సైన్యం వల్ల కావట్లా. అక్కడ ఉన్నటువంటి ఆస్తుల ధ్వంసం సందర్భంలో వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడం ఇది సైన్యం వల్ల కావట్లా. కాస్త దానికి మానవత్వం కావాలి. ఆ దరిద్రులకి ఆ మానవత్వం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ సంఘాల వాళ్ళకు ఉంది. వాళ్ళు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు, ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడుతున్నటువంటి. కాబట్టి వాళ్ళు వచ్చి పనులు చేసుకోవడానికి వీలుగా కాల్పుల విరమణ ప్రకటించింది మయన్మార్ సైన్యం.